మెజారిటీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు, ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీహరి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఈ ప్రభుత్వం 3 నెలలు కాదు 6 నెలల్లో పడిపోద్ది, మా ప్రభుత్వం వస్తుంది, మా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతున్నాడు. దాని తర్వాత కేటీఆర్ గారు కూడా 6 నెలల్లో పడిపోద్ది, మా ప్రభుత్వం వస్తుందని చెప్పాడు. హరీష్ రావు గారు కూడా 6 నెలల్లో పడిపోద్దని చెప్పారు. అదే బీజేపీ నుంచి ఉన్న ఎంపీ గారు ఆ రాజ్యసభ లక్ష్మణ్ గారు వారు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజిన్ వస్తుందన్నారు. అట్లా ఎందుకు స్పష్టంగా ఈ మార్గం సుగమం అంటే ఆల్రెడీ ఉంది రెడీగా, కొద్ది చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి తప్ప. ఎన్నికల కంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ ప్రభుత్వం ఉండదు 6 నెలల కంటే. అంటే ఏం జరుగుతుంది, ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో జరిగిన రాజకీయ పునరేకీకరణ ప్రజల్లో జరిగితే ఇప్పుడు నాయకుల్లో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు సిట్టింగ్ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్తున్నటువంటి ఈ పార్టీల్లో ఉండటం కంటే ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి పార్టీలకు వెళ్ళి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తున్నారు తప్ప వీళ్ళని ఇంతకుముందులాగా 80 మందో 82 మందో గెలిచినప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న బట్టి విక్రమార్కకి క్యాబినెట్ రాకుండా చేయటానికి 12 మంది ఎమ్మెల్యేలని పనిగట్టుకొని వాళ్ళ పార్టీలో విలీనమైందని చెప్పారు. సిఎల్పి దాంట్లో విలీనమైంది, మా దగ్గర 2/3 వచ్చారని చెప్పి ఏదో చట్టంలో ఉన్న చిన్న లోచుకుని ఉపయోగించుకొని వీళ్ళందరూ మీకు అవసరం లేదు, అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పడగొడతానని కూడా చెప్పలేదు. మీకు మీరే వీళ్ళని తీసుకొని పోయి బలవంతంగా కొన్ని పదవులు ఇస్తారని ఇచ్చారు కూడా. ఈ వచ్చిన వాళ్ళలో కొంతమందికి మినిస్టర్లు చేశారు, కొంతమందికి ఇతర బెనిఫిట్స్ ఇచ్చారు. ఇది పునరేకీకరణ కాదు, ఇది బలవంతంగా పార్టీలు మారటం. అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళే అనుభవించే పరిస్థితి వచ్చింది. ఏం అవసరం వచ్చిందండి మినిస్టర్ గారు? బీఆర్ఎస్ మీ ప్రభుత్వం 3 నెలల్లోనే 6 నెలలు పడింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని అంటే మీరు చెప్పేటటువంటి పనుల వల్ల ఎవడైతే ఆకాశం మీద సూర్యుడి మీద ఉయ్యాలంటే అది తిరిగి వచ్చి వాడి మొహం మీదనే పడ్డట్టుగా ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. అందువల్ల మీరు చెప్పినట్టుగా ఆ పార్టీని మేము తీసుకుంటున్నాం, ఈ పార్టీని తీసుకుంటాం అంటే దాన్ని ఒప్పుకోవటానికి లేదు. పొలిటికల్ డైనమిక్స్ అంటే మార్పులు, వాటిని చూస్తూ మనం దాని మీద మేము అందరం కలిసి ఒక అనాలిసిస్ చేయాలి. పొప్పారెడ్డి గారు మీ దగ్గరికి వస్తా, ఒకసారి కాలర్